స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణం నందు లావు శ్రీకృష్ణదేవరాయలు గారి నామినేషన్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన భారీ ర్యాలీలో ముఖ్య అతిథిగా హాజరైన టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి శ్రీ జీవి ఆంజనేయులు గారు మరియు ఎర్రపతినేని శ్రీనివాసరావు గారు మరియు ఎమ్మెల్సీ జంగ కృష్ణమూర్తి గారు మరియు జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ నిస్సంగ శ్రీనివాసరావు గారు, అలాగే ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు భారీగా పాల్గొన్నారు. మహిళలకు మళ్లీ ప్రపంచ స్థాయి గుర్తింపు చంద్రబాబుతోనే సాధ్యమని జీవి సతీమణి లీలావతి అన్నారు. రాష్ట్ర మహిళలకు ప్రపంచ స్థాయిలో మంచి గుర్తింపు రావాలంటే చంద్రబాబుతోనే సాధ్యమని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వినుకొండ కూటమి అభ్యర్థి జీవి సతీమణి లీలావతి అన్నారు. స్వయం సహాయక బృందాలు మొదలు వారిని వ్యాపారవేత్తలుగా రాజకీయ నాయకత్వంలో ప్రోత్సహించడంలో చేసిన కృషి చంద్రబాబును మహిళా సాధికారతకు పర్యాయపదంగా నిలిపిందన్నారు లీలావతి. ఈసారి రానున్న 5 ఏళ్లలో ఆ పేరు ప్రత్యేకలు మరింత పెరిగేలా సూపర్ 6 పథకాలు మహిళలకు పెద్దపీట వేశారని కొనియాడారు. గురువారం వినుకొండ 16వ వార్డు వైసీపీకి చెందిన 35 కుటుంబాలు ఆమె సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరాయని, వినుకొండలోని తెలుగుదేశం పార్టీలో జరిగిన కార్యక్రమంలో వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు లీలావతి. పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం బీఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా యువకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయ సాధకుడు కాంశీరామ్ గారి మార్గంలో పయనిస్తూ రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా పనిచేస్తున్న మాసిపోగు ఏసోకు పోటీ చేయుచున్నారు. కావున వినుకొండ నియోజకవర్గం బహుజనులందరూ ఏనుగు గుర్తు మీద ఓటేసి గెలిపించాలని ప్రార్థించుతున్నారు. శ్రావణ్యాపురం మండలం మధుపల్లి గ్రామం నందు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి పథకాల గురించి వివరిస్తూ వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్న వినుకొండ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి శ్రీ జీవి ఆంజనేయులు గారు మరియు నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు మరియు మాజీ శాసనసభ్యులు శ్రీ మక్కిన మల్లికార్జునరావు గారు మరియు వినుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త కొంజేటి నాగశ్రీనురాయలు గారు, శ్రావణ్యాపురం మండల అధ్యక్షుడు అడపాల అనిల్ కుమార్ గారు, అలాగే ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు.